హాయ్ అండి, ఈరోజు మనం ఒక వీడియో చేస్తున్నాం. ఈరోజు మా ఫామ్లోకి వచ్చిన కొత్త వెరైటీస్ మొత్తం అన్ని ఈరోజు వీడియోలో మనం ఇప్పుడు మన చిక్కుడుకాయలు కోసుకున్నాము. ఆల్రెడీ లాస్ట్ కోస్తాం కదా, తక్కువే ఉన్నాయి, పైన ఉన్నాయి. అది మంచి చూసావా ఎన్ని గుత్తులు గుత్తులు ఉన్నాయో, కానీ పైకి వెళ్ళినాయి, అవి అందట్లేదు, అందుని కోసుకో. లాగుతావా కొంచెం, ఇంకా లేతగా ఉన్నాయి. ఇవి ఒక చెట్టు, ఇవి ఇంకో చెట్టు వెళ్ళి కోసుకుందాం. రెండో చెట్టు మొన్న ఇవి మాంసం తిని కిందనే ఉన్నాయి, పుల్లే ఉన్నాయి. ఇన్ని వచ్చాయి. ఇవి చెట్టు చిక్కుడు అంటారు దీన్ని. ఓన్లీ మనకి వింటర్లో వస్తుంది, మంచు పడినప్పుడే వస్తాయి, లేదప్పుడు ఇవి రావు. ఓన్లీ వింటర్ సీజన్లోనే ఇది మనకి చిక్కుడుకాయలు కాస్తాయి. ఇన్ని చిక్కుళ్ళు వచ్చాయి, ఇంకా పైన ఉన్నాయి, కానీ మనకు అందరూ అవి వదిలేద్దాం, చాలా ఉన్నాయి పైన. ఫస్ట్ కాదులే, చాలాసార్లు కోసేది మనం. టేబుల్ లెమన్, ఇది దీన్ని టేబుల్ లెమన్ అంటారు. అంటే ఇది మినీ వెరైటీ, చిన్న చెట్టుకే కాయలు వస్తాయి. మనకి ఇంట్లో కూడా పెంచుకోవచ్చు, బాల్కనీస్లో వాటిలో. చాలు, మళ్ళీ నెక్స్ట్ టైంకి వస్తాయి. 6 వచ్చి బంతిపూలు కోసుకున్నాం ఇప్పుడు మనం. ఇంకా తగ్గిపోతున్నాయి మనకి, చాలా చాలా వచ్చాయి, కానీ ఈసారి ఇంక తగ్గిపోయి ఇంకో 2 టైమ్స్కి వస్తాయి మనకి. రెండు బంతిపూలు వచ్చాయి, 2 వెరైటీలు బంతిపూలు మనకి. చూడండి ఇంత పెద్ద ఆమె వచ్చిందో, లాస్ట్ వీక్ కోసేయాల్సిందమ్మా. లాస్ట్ వీక్ కాదు, 3 days బ్యాక్ వస్తే సరిపోయింది. లాస్ట్ వీక్ చిన్నది పచ్చడి చేసుకోవడానికి బాగుంటుంది, ఆనపకాయ పచ్చడి. అదే గుత్తు గులాబీ మొత్తం ఇంక కోసేసుకోవచ్చు. కటింగ్ పెట్టుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు, ఇట్లా పెట్టుకుంటే చిగురులు బాగా. ఒకటే ఉంది గులాబీ. ఇవి ఇగో చాలా ఎక్కువ ఉన్నాయి బడ్స్. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మనకి ఇవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి ఇవి కూడా అక్కడక్కడ ఉన్నాయి చెట్లు. కోసుకోండి, కొన్ని కోసుకోండి.
కొన్ని కోసుకున్నాం. ఇది క్రీపర్, దీన్ని వైన్ ప్లాంట్ అంటారు. మళ్ళీ స్టార్ట్ అయ్యేది బాగా ఎక్కువ కాస్ట్. ఇదేంటో తెలుసా, ఇది శ్రీలంక మళ్ళీ. అంటే త్రూఅవుట్ ఇయర్ మనకి పువ్వులు వస్తాయి ఇవి, కానీ స్మెల్ రాదు. ఎప్పుడు కోసినా 2 పువ్వులే వస్తాయి, ఈసారి 3 వచ్చినాయి లక్కీగా. ఇవి కాగడా మళ్ళీ. ఫాస్ట్గా కొయ్యాలి, ఎన్ని ఉన్నాయి ఇంకా కొయ్యడానికి. ఒక్క చెట్టు దగ్గర ఆగిపోతే మిగతావన్నీ ఆగిపోతాయి. మనం స్టార్ట్ కొట్టుకుందాం. ఇక్కడ ఉన్న ఎల్లో కలర్ వచ్చింది. ఆహా, ఇక్కడ ఉన్నాయి చూడు, లేవన్నావు నువ్వు. ఇవన్నీ ఎల్లో కలర్ వచ్చినాయి, పడిపోతున్నాయి. ఇది మాత్రం చాలా బాగుంటుంది, స్వీట్ ఉంటుంది. ఇక్కడ ఉన్నాయి, ఇది అంత బాగాలేదు. ఇది ఓకే, ఇది కూడా ఓకే. ఎంతో వచ్చిన ప్రతిసారి ఇది హ్యాపీ చేస్తుంది మనల్ని. 5, 10 అయినాయి, నువ్వు ఒకటి తిన్నా. 11, ఇంకొకటి పోసేనా 12 అయిపోతాయి. ఇదిలే చాలు మనకి. నెక్స్ట్ వీక్ ఇంకా బాగా కలర్ వస్తాయి. చాలా ఎక్కువ ఉన్నాయి టమాటాలు. కొంచెం కళ్ళు వచ్చిన కూడా కోసేస్తున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ వచ్చేసరికి పనులు అయిపోతే వస్తాయి. బాబా, అసలు టమాటాలు వర్షం. ఇదేదో టమాటాలు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు కాయచ్చు కదా, తక్కువ అయిపోయినప్పుడు కాపలే. గుత్తులు గుత్తులు. సిజర్ ఏది? ఎత్తలేకపోతుంది నీకు. ఎన్ని కేజీలు ఉంటాయి? 3-4 మేబీ. చూసారా మా టమాటాల పంట ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఎటువంటి కెమికల్స్ ఏమి వాడకుండా ఆర్గానిక్గా పండించడం అండి ఇవన్నీ. కెమికల్స్ వేస్తే ఇంకెన్ని వండుతాయి చూడండి. ఇప్పుడు మనం వంకాయలు కోసుకుందాం అండి. ముళ్ళులు ఉన్నాయి దీనికి, ముళ్ళులు వంకాయలు అనుకుంటా ఇవి. ఇక్కడ ఒకటి ఉంది, ఒక పుచ్చు కూడా రాలేదు. ఐ మీన్ ఏంటంటే ఎన్ని వంకాయలు వచ్చాయి మనకి, అన్నీ ఒకటే రకం, ఒకటే వెరైటీ. ఓకే, ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు కోసుకుందాం. ఎక్కడ పెద్దగా ఉంటాయి అక్కడ తీసుకుందాం. దీనికి గుత్తులు గుత్తులు ఉన్నాయి. సౌండ్ పొల్యూషన్. ఒక్కో చెట్టు ఒక వెరైటీ కాదు. ఇవి చూపించు. ఇవేంటంటే లాస్ట్ టైము ఆలుగడ్డ ఏమంటారు మొలకలు వచ్చేస్తే అవి తీసుకొచ్చి ఇక్కడ వేసాను. ఈ లైన్ అంతా, ఈ 2 లైన్లు వేసాను, అవన్నీ వచ్చాయి, మొక్కలు వచ్చాయి. ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి.
ఇన్ని పచ్చిమిర్చి కోసుకున్నాం. ఫస్ట్ టైం మనం క్యారెట్ హార్వెస్ట్ చేసుకుంటున్నాము. ఎక్సైట్మెంట్, సో ఎక్సైటెడ్. పెరిగిపోయి లడ్డు అయిపోయి బాగా. చెట్టు బండగా ఉండదనుకో మంచిగా వచ్చింది తెలుస్తుంది. ఇవి ఇంకా అవ్వాలి బావా. సైడ్కి కొన్ని ఉన్నాయి కదా, అక్కడ తీద్దాం. లేదు, లోపల అయిపోయింది. వేళ్ళు వచ్చేసాయి కదా, ఇంక ఇవి తీసేసుకోవాలి, లేదంటే ఇంకా పాడైపోతాయి. ఇంకా తీద్దాం ఇటు సైడ్. ఇలా తీసేస్తానే. తీసేయి. ఓహో, ఎలా ఉంది? స్కూటీలో ఉందా నీకు? ఇది సింగిల్గా ఇక్కడ ఉంది కాబట్టి ఇది బండగా వచ్చింది. అంటే ఒత్తుగా ఉండకూడదు చూడు. అంటే ఇంకా అవుతుంది ఇది. మనం కొంచెం ఎక్కువ వేసేసాం నారు, ఒత్తుగా వేయకూడదని అర్థమైంది. ఫస్ట్ టైం కదా, మనకు తెలియదు కదా. నెక్స్ట్ టైం బాగా వేసుకుందాం. పాలకూర చాలా ఎక్కువ ఉంది. ఇది ఆకులు తీసుకోవడం వాళ్ళు చూసావు, అలా పెరుగుతూనే ఉంది. అసలు ఇది ఇప్పట్లో ఎండ అవ్వదు అసలు, ఇంకా అలా వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ వీక్ వస్తాం కదా, అప్పుడు కోసుకోవచ్చు. ఇంకా కొయ్యలేదు, అయిపోయింది. కొత్తిమీర కోసుకుందాం. బా, కత్తితో అవడం వల్ల ఈజీ అవుతుంది, లేదంటే ఒకటి ఒకటి తీయడం కష్టం అయిపోయింది. ఎక్కువ తీసేసుకోవాల్సి వస్తుంది బాగా మంచిగా. తీసుకొచ్చావు కొత్తిమీర, పడిపోయింది కింద. చాలా ఎక్కువ కోసుకున్నాం ఈసారి అయితే. ఇక్కడ కొన్ని బంతిపూలు అవి ఉన్నాయి, ఇవి కూడా కోసుకున్నాం. చూడు తేనెటీగలు ఎలా తిరుగుతున్నాయో, సౌండ్ వినిపిస్తుందా? ఫ్లవర్ వాజులో పెట్టుకున్నా. ఇవి ఇలా ఫ్లవర్ వాజులో పెట్టుకుంటే బాగుంటుంది. అన్ని కలర్స్ కట్ చేసుకో. అన్ని కలర్స్ వచ్చినాయా ఆల్మోస్ట్. హాయ్ అండి, ఇదండి ఈరోజు హార్వెస్టింగ్. ఈరోజు మన హార్వెస్టింగ్లో కొన్ని కొత్త వెరైటీస్ కూడా యాడ్ అయ్యాయి. ఈరోజు కొత్త వెరైటీస్ ఏమంటే, ఈరోజు కొత్త వెరైటీలు ఏమంటే టేబుల్ లెమన్ ఒకటి, క్యారెట్స్ ఒకటి, అండ్ యాజ్ యూజువల్ ఇంకా మిగతావన్నీ అప్పట్లాగా వచ్చిన కూడా మనకి ఈరోజు అనేది హార్వెస్టింగ్లో. ఇవి జినియాస్, స్టార్ ఫ్రూట్స్, చిక్కుడుకాయలు, ఆల్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చాయి. నెక్స్ట్ టేబుల్ లెమన్, సొరకాయ, అవి చీమ బంతులు, పచ్చిమిర్చి, బీరకాయ ఒకటండి, కాకరకాయ, టమాటాలు మాత్రం చాలా ఎక్కువ వచ్చాయి మనకి. ఇది చాలా ఎక్కువ అండి, ఒక 3-4 kgs వరకు ఉంటాయి. నెక్స్ట్ ఇవి ఒక వెరైటీ చామంతులు, క్యారెట్స్, వంకాయలు, కొత్తిమీర, బెండకాయలు కొన్ని, అండ్ పాలకూర అండి. ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. సో ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే ఏమైనా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ మీరు కూడా ఆర్గానిక్ గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.
సో ఇంకా ఏమైనా వెరైటీస్ నేను పెంచడానికి ఏమైనా సలహాలు అవి ఉంటే నాకు తెలియజేయండి. సో హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.